నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూర్ణాని. ఈరోజు వీడియో ఏంటంటే బాడీ ట్యాన్ని ఎలా రిమూవ్ చేద్దామో చూద్దాము. అది ఇంట్లో దొరికే సింపుల్ ప్రోడక్ట్స్ అనమాట. చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చి 2 స్పూన్స్ ఆఫ్ షుగర్. మైల్డ్గా ఉండాలంటే మీరు షుగర్ని గ్రైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కాఫీ పౌడర్ వచ్చి 1 స్పూన్ కాఫీ పౌడర్, లేకపోతే మన ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా స్మాల్ సైజ్ ప్యాకెట్స్, ఒక ప్యాకెట్ ఫుల్గా కాఫీ పౌడర్ అనమాట. బేస్డ్ ఆన్ చాయిస్ అనమాట, దానికి ఎలా అయినా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి కాఫీ పౌడర్ తర్వాత బాడీ ఆయిల్ వచ్చి కోకోనట్ ఆయిల్ అయినా వాడచ్చు, లేకుంటే మనకి మార్కెట్లో మరి ఎన్ని బాడీ ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే క్యాస్టర్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఆయిల్ వచ్చి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనమాట. ఇది వచ్చి వీక్లీ వన్స్ అయినా యూస్ చేయొచ్చు, లేకంటే ట్వైస్ అయినా స్క్రబ్ యూస్ చేయొచ్చు అనమాట బాడీ మీద. నెక్స్ట్ వచ్చి హనీ అనమాట. హనీ వచ్చి లైక్ వైట్ అయిపోద్ది హెయిర్స్ అని అంటారు, కానీ హనీ వచ్చి మంచి రిజల్ట్ ఇస్తుంది. మన లైక్ డెడ్ సెల్ ఏమైనా మురికి డర్ట్ ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట హనీ కూడా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ. నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయ్యి రెడీ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. లైక్ అన్నీ బాగా మొత్తం కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఒక థిక్గా ఉంటుంది, పేస్ట్ లాగా ఉంటుంది ఫార్ములా, అలాగ రావాలి. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకి కావాలంటే ఆ పేస్ట్ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే షవర్ జెల్ ఆర్ ఫేస్ వాష్, ఈ 2 కూడా యాడ్ చేసుకొని అప్లై చేయొచ్చు. మనకు షవర్ జెల్ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇది వీక్లీ 2 టైమ్స్ కూడా మనం బాడీని స్క్రబ్ చేయకూడదు అనమాట, బికాస్ బాడీ కూడా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. సో లైట్గా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారనమాట. సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో నాకు ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. సో చూస్తున్నారు నాకు వీడియోస్ చేయాలనేసి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చూడండి నా హ్యాండ్స్ ఎంత ట్యాన్గా ఉందో. సో నేను వచ్చి స్క్రబ్ చేసుకుంటున్నాను అనమాట. లైట్గా వాటర్ వేసుకొని స్క్రబ్ చేసుకుంటున్నాను, లేకుంటే అట్టే కూడా లైక్ వితౌట్ వాటర్ కూడా స్క్రబ్ చేసుకోవచ్చు, బికాజ్ నేను షవర్ జెల్ యాడ్ చేస్తున్నాను కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవడము, లేకపోతే పూర్తిగా డ్రై అయిన తర్వాత కూడా వాష్ చేసుకొని చూడండి ఎంత మంచి రిజల్ట్ ఉందో. మనకి ఎన్నో ప్రోడక్ట్స్ వాడినా కానీ మనకి ఇంత రిజల్ట్ ఉండదు. అది ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్తో ఈజీగా సింపుల్గా ప్రోడక్ట్స్ అనమాట. ఆ ప్రోడక్ట్స్తో నేను యూస్ చేశాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను ఫర్దర్గా ఆ వీడియోస్ చేస్తాను. ఈ డిఐవై ట్రై చేసి ఎలా ఉందో రిజల్ట్ వచ్చి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe to my channel, and don't forget to follow me in Instagram.